అందరికీ నమస్కారం. ఏపీకి పెను ప్రమాదం తప్పింది. సెన్యార్ తుఫాన్ ఉంది కదా, అది వస్తుంది అనుకున్న మూమెంట్లో దిశ మార్చుకొని ఇండోనేషియా వైపు వెళ్ళింది. సో ఏపీని తాకాల్సిన తుఫాన్ తాకలా, ఇండోనేషియా సైడ్ వెళ్ళిపోయింది. ఇందులో మరొక బ్యాడ్ న్యూస్. ఈ నైరుతి బంగాళాఖాతంలో ఎస్పెషల్లీ ఆ శ్రీలంక, తమిళనాడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియా, హిందూ మహాసముద్రం ఏరియాలో మరొక తుఫాన్ ప్రజెంట్ అల్పపీడనంగా ఉంది. అది బలపడుతుంది. రేపు 29వ తారీఖు తమిళనాడు కానీ శ్రీలంక కానీ మొత్తాన్ని తీరం తాకొచ్చట. దీని ఎఫెక్ట్ వల్ల మనకి దక్షిణ కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది, రాయలసీమలో కూడా. అంటే ఈ సంవత్సరం ఎంత దరిద్రంగా ఉంది అంటే ఎస్పెషల్లీ క్లైమేట్ విషయంలో, అరే ఇది అదే అమెరికాలో భయంకరంగా హిమపాతం, మంచు కురుస్తా ఉంది, ఇంకో పక్క వర్షాలు, ఇంకో పక్క భయంకరంగా అడవులు తగలబడ్డాయి. సరే 50 రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాల టైం జోన్లే అనుకుందాం. మన దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కరువుతో ఉన్నటువంటి ప్రాంతాలు ఒక చోట, ఇంకో పాట భయంకరంగా వర్షాలు, వరదలు, ఇంకో చోట భయంకరంగా ఎండలు. ఏంటి అసలు ఈ క్లైమేట్ చేంజ్? సరే ఏపీలో వాళ్ళు అయితే మాత్రం రేపు డిసెంబర్ 1st వీక్ వరకు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే ఆ తర్వాతే ఇంక వాతావరణం ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే ఉంది.